హాయ్ ఫ్రెండ్స్, మనం గత శ్లోకాల్లో కోరికలను ఎలా వదులుకోవాలో, ఇంద్రియాలను ఎలా అదుపు చేయాలో తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం ఉంది. నేను చాలా జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు, నేను దేనికి లొంగిపోను అని మనం అనుకుంటాం. కానీ మన ఇంద్రియాలు ఎంత బలమైనవో తెలుసా? అవి మన బుద్ధిని ఎంత వేగంగా తప్పుదారి పట్టిస్తాయో శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చాలా గట్టిగా హెచ్చరించాడు. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ఓ కౌంతేయ, ఇంద్రియాలు చాలా బలమైనవి మరియు కలత పెట్టేవి. అవి మోక్షం కోసం ప్రయత్నించే వివేకవంతుడైన మనిషి యొక్క మనస్సును కూడా బలవంతంగా లాక్కెళ్లిపోతాయి. శ్రీకృష్ణుడు ఇక్కడ మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అని చెబుతున్నాడు. మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా ఒక చిన్న ఆకర్షణ ఎదురైతే చాలు, మనసు అటువైపు పరిగెడుతుంది. కేవలం సామాన్యులే కాదు, పెద్ద పెద్ద పండితులు, యోగులు కూడా ఒక్కోసారి ఇంద్రియాలకు బానిసలై పతనం అవుతూ ఉంటారు. నేను సేఫ్ అని అనుకోవద్దు, ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలి అని అర్జునుడికి కృష్ణుడు క్లారిటీ ఇస్తున్నాడు. ఈ శ్లోకంలో ప్రమాతిని అనే పదం వాడారు. అంటే ఇంద్రియాలు అల్లరి చేసే పిల్లల వంటివి, లేదా ఉవ్వెత్తున ఎగిసిపడే అలల వంటివి. మీరు ఎంత గట్టిగా నిలబడదామన్నా అవి మిమ్మల్ని తోసేస్తాయి. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో కూడా మనం ఏదైనా మంచి అలవాటు చేసుకుందాం అనుకుంటాం. ఉదాహరణకు, రేపటి నుండి జంక్ ఫుడ్ తినొద్దు అని అనుకుంటాం. కానీ ఆ ఆహారం వాసన రాగానే మన మనస్సు మళ్లీ అటువైపు వెళ్తుంది. గుర్తుంచుకోండి, ఇంద్రియాలను తక్కువ అంచనా వేయకండి. మీరు చదువుకోవాలి లేదా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీ ఫోన్ మిమ్మల్ని బలవంతంగా తన వైపు లాక్కుంటుంది. జ్ఞానం ఉండటం వేరు, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం వేరు. కేవలం తెలుసుకోవడం వల్ల మనం మారం. నిరంతర సాధన మరియు అప్రమత్తత ఉన్నప్పుడే మనం ఆ బలవంతపు లాగుడు నుండి బయటపడగలం. మీ మనసును బలహీనంగా ఉంచకండి. ఇంద్రియాల వేగాన్ని గమనిస్తూ వాటిని అదుపు చేసే శక్తిని పెంచుకోండి. మరి ఈ బలమైన ఇంద్రియాలను ఎలా నియంత్రించాలి? వీటికి ఉన్న ఏకైక పరిష్కారం ఏంటి? వీటి గురించి శ్రీకృష్ణుడు తర్వాతి శ్లోకంలో చెప్పిన ఆ రహస్యం ఏంటో వచ్చే వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరుసటి శ్లోకంలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.